బీజేపీ తీసుకొస్తున్న ఈ డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి అని పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే డిఎంకే పార్టీ అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పలికారు. అయితే ఆయన పార్టీ నుంచి ఎవరిని పంపించకపోయినప్పటికీ ఆయన బీజేపీకి తన నిర్ణయం ఏంటో క్లియర్ కట్గా లెటర్లో చెప్పారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, బీజేపీ లిమిటేషన్ అనుకుంటుంది. దానికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ పోరాడుతూ ఉంటే, మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీరిద్దరూ బీజేపీ సన్నిహితులు, కూటమిలో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్కు ఇద్దరు ఎంపీలు డిఎంకే పార్టీ అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్వహించిన సమావేశానికి అక్కడికి వెళ్ళినట్టుగా, డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వారికి ఎయిర్పోర్ట్లో ఆహ్వానం పలికినట్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పత్రిక ఫోటోలతో సహా ప్రచురించింది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకనంటే, బీజేపీతో సన్నిహితంగా ఉంటూ దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కాంగ్రెస్ సపోర్టుగా ఉన్న డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ పెట్టిన సమావేశానికి ఎలా పవన్ కళ్యాణ్ గారు వారి ఎంపీలను పంపించారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.